ఇక్కడి నుంచి ఈ శ్లోకం దగ్గర నుంచి ఆచార్యుల వారి యొక్క దివ్య స్వరూపాన్ని తృప్తిగా కింది నుంచి పై వరకు కూడా దర్శిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి ధర్మశాస్త్రంలో ఆచార్యులను దర్శించేటప్పుడు ఎట్లా దర్శించాలి అని అంటే ఒక శ్లోకం చెప్తారు. ఆపాదాన్ మౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్. ఆచార్యుల యొక్క దివ్య దర్శనాన్ని చేసేటప్పుడు కేవలం ముఖంగా చాలా భగవంతుడి వారి యొక్క ముఖం నవ్వుతున్నారు అని ఆ ముఖాన్ని మాత్రమే చూస్తూ కూర్చోక, అట్లాగే అది కాదు మనకు కావాల్సింది మన వారి యొక్క శ్రీపాదములే కనుక అని చెప్పి శ్రీపాదాలను మాత్రమే దర్శిస్తూ కూర్చోక, ఆపాదాత్ మౌళి పర్యంతం పాదము దగ్గర నుంచి శిరస్సు వరకు సమగ్రమైనటువంటి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోవడం శిష్యుల యొక్క విధి ప్రతిరోజు అని దీన్ని బట్టి ఈ ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్న వాక్యం. ఆ ప్రకారంగా ఇప్పుడు మనవల మహముల యొక్క దర్శనం కావడంతో వీరు అట్లా సమగ్రమైనటువంటి వారి యొక్క మూర్తిని ఈ 8-10 శ్లోకాలలో వర్ణిస్తున్నారన్నమాట. ఇట్లా తెల్లని ఆకారం కలిగినటువంటి వారు, మంచి తేజోమయమైనటు ఈ తెల్లని ఆకారం అంటే ఊరికే గోడలకు సున్నం వేసినట్టుగా కాకుండా ఆ సున్నం లాంటి తెలుపుదనం కాదు, భాస్వరమైన తెలుపుదనం, ప్రకాశాన్ని కూడా కలిగించేటటువంటి తెలుపుదనంతో కూడినటువంటి మూర్తి గలవారు వీరు అని చెప్పినందువల్ల ఈ ఆకారాన్ని బట్టి చూస్తే మనవర మహాముల యొక్క పొడవైనటువంటి వీరి యొక్క స్వరూపం ఆదిశేషుని యొక్క స్వరూపమే వీరు, అవతారమే అని ఈ శ్లోకాన్ని బట్టి స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఈ శ్లోకంలో మనవర మహాముల యొక్క దివ్యమంగళ విగ్రహం తెల్లగా ఇట్లా ఉంటుంది అని వర్ణించినందువల్ల వీరు ఆదిశేషుని యొక్క అపరావతారమే అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. మొట్టమొదట వీరు వారి మీద భక్తి కలగక ముందు కొంచెం ధర్మశాస్త్రాలు ఇవన్నీ బాగుగా చదువుకున్నవారు కనుక ఆ ధర్మశాస్త్రాలను బట్టి వీరికి మనవాళ్ళ మహాముల విషయంలో అంత ఎక్కువ గౌరవం కలగకపోగా కొంచెం అపచారం చేయటానికి కూడా కారణమైంది. అదేమిటి అట్లా ఉన్నారు, తెల్లగా ఉన్నారు ఏమిటి అయినా అని ఆకారాన్ని ఆచార్యుని యొక్క ఆకారాన్ని మొదట తమకు ఉపదేయంగా నిత్యము మనస్సులో భావించుకోగలిగినటువంటిదిగా దివ్యమంగళ విగ్రహాన్ని భావించకపోగా అపార్థం చేసుకుని వారి యొక్క శరీరాన్ని మొదట అన్యథా భావించారు. పాండురోగం ఉన్న శరీరం ఏమో అని కొందరు అనుకున్నారట వారి యొక్క శరీరాన్ని చూసి. అది కాదు, ఆదిశేషుని యొక్క అవతారం ఇట్లాగే తెల్లగా ఉంటుంది, ఆయనయే ఇట్లా అవతరించినాడు అనే జ్ఞానం తర్వాత వీరికి కలిగింది. వారి యొక్క ఉపన్యాసాలను వింటుంటే, వారి యొక్క చేష్టలను చూస్తుంటే ఉత్తమమైనటువంటి ఆచార్యులు ఆ ఆదిశేషుడే ఈ రూపంలో అవతరించాడు అని భావించడానికి తగినటువంటి సన్నివేశం తనకు మనస్సులో కలిగింది. ఈ విషయాన్ని వీరు తాము ప్రసాదించినటువంటి వరవరముని శతకం అనేటువంటి శ్లోకంలో అనే స్తోత్రంలో 100 శ్లోకాలు కలిగినటువంటి స్తోత్రంలో ఈ కవి గారు రాసిందే, ఈ స్వామిజామాతృ యోగేంద్ర దేవరాజు గురువులు అనేటువంటి వారు రచించిందే ఆ స్తోత్రం. ఆ స్తోత్రంలో చెప్పుకున్నారు, నేను చాలా పొరపడిపోయాను, మీ విషయంలో అపరాధం చేశాను, రంగన నాకు ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర స్వామి నాకు తెలిపేంత వరకు వారు ఆదిశేషుని యొక్క అవతారం సుమా అని తెలిపేంత వరకు మీ యొక్క వైభవాన్ని నేను తెలుసుకోలేకపోయాను బాబోయ్ అని పాపం పశ్చాత్తాపంతో ఆ శ్లోకాన్ని చెప్పుకున్నారు. నిత్యం పత్యుః ఆ శ్లోకం వరవరముని శతకంలో శ్లోకం. నిత్యం పత్యుః పరిచరణతః వర్ణతో నిర్మలత్వాత్ వృత్యా వాచాం విబుధ సరితశ్చాతుర్యముద్గిరంచ శేషశ్రీమానితి రఘుపతేరంతరేణాపి వాణీం కో నామ త్వాం వరవరమునే కోవిదో నావగంతుం. మందాక్రాంత వృత్తాలలో ఆ స్తోత్రం అంతా సాగుతుంది. అత్యద్భుతమైనటువంటి చిన్న చిన్న పదాలతో, సుకుమారమైన పదాలతో ఎంతో గొప్ప భావాన్ని నింపినటువంటి స్తోత్రం అది. ఇవి రచించిందే.
ఆ వరవరమణ శతకం. నిత్యం పత్యు పరిచరణత. 8 అక్షరాలు కాలేదు, 3 పదాలే. రోజు కూడా స్వామికి సేవను చేసి రంగనాథ స్వామికి వెళ్ళి మంగళాశాసనం చేస్తూ ఆరాధించేటువంటి వారు కనుక మీరు. వర్ణతో నిర్మలత్వాత్. ఈ యొక్క ఆకారం చూస్తే ఆదిశేషుని యొక్క దివ్యమైన ఆకారంతో, వర్ణంతో, రంగుతో సమానమైన ఆకారం కలిగి ఉన్నందువల్ల. ఈ రెండే కాదు, వృక్షా వాచాం విబుధ సరితశ్చాతుర్యం ఉద్గిరంత్య. మీ యొక్క వాగ్ధోరణిని చూస్తే ఆదిశేషుడే అనర్గళంగా 1000 పడగలతో వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రవచన చేస్తున్నాడా అన్నంత గంభీరంగా ఉంటుంది. వృత్యా వాచాం విబుధ సరితశ్చాతుర్యం ఉద్గిరంత్య. గంగా ప్రవాహం లాంటి వాగ్ధార. అట్లా వాగ్ధారతో, గంగా ప్రవాహం గల వాగ్ధారతో భగవతత్వాన్ని చెప్పినటువంటి వాడు ఎవడు? ఆదిశేషుడు కాకపోతే 1000 ముఖాలతో, ఒకే ముఖంతో అంతధారను చూపిస్తున్నారు ఎవరెవరు తమ యొక్క శ్రీ సూక్తులలో. వాచాం వివిధ సరితశ్చాతుర్యం ఉద్గిరంత్య. శేషశ్రీమానితి. ఈయనెవరు? సాక్షాత్తుగా ఆదిశేషుడే. భగవంతుని యొక్క సేవలో నిత్యము నిమగ్నమై ఉండేటటువంటి ఆదిశేషుడే. ఆదిశేషుడికి శేష అనే పేరు ఎందుకు వచ్చింది? స్తోత్రరత్నంలో ఏ శ్లోకం చెప్తోంది మనకి ఈ విషయాన్ని? నివాస శయ్యాసన పాదుక అంశుకోపధాన వర్షాతపవర్ణాదిభి శరీరభేదయిస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై. శేష అంటే ఈయనకేనండి ఆ పేరు. భగవంతుడికి ఎన్ని రకములైనటువంటి సౌకర్యాలను కలిగించడానికి సేవలను చెయ్యాలో తానొక్కడే అట్లా అన్ని రకాలైనటువంటి పదార్థాలుగా తాను మారి భగవంతుడికి ఛత్రంగా అవుతున్నాడు, పాదుకగా అవుతున్నాడు, వస్త్రంగా అవుతున్నాడు, అన్ని రకాలుగా కూడా సేవను చేస్తున్నాడు. నివాస. ఆ నివాసంగా కూర్చోవాలంటే పడగను విప్పేసి తన తొట్టనంతా కూడా ఒక తొట్ట తొట్టి సింహాసనం మీద వారు కూర్చున్నట్టుగా ఆ స్వామి కూర్చున్నట్టుగా చేస్తున్నాడు రంగనాథ స్వామి. నివాస. శయనించాలనుకుంటే పొడుగైనటువంటి పాన్పులాగా మారుతున్నాడు. ఆసన. నివాస శయ్య ఆసన. నివాసం అంటే గృహం, ఆసనం అంటే కూర్చునే పీఠం. ఇది తేడా. నివాస శయ్య ఆసన పాదుక అంశుక. మంచి తెల్లగా ఉత్తరీయం ఉంటే బాగుండడం. ఆ ఉత్తరీయంలాగే మారిపోతున్నాడు ఆదిశేషుడు. పాము కూసములు ఉంటాయి చూడండి, ఎంత మృదుగా సుకుమారంగా ఉంటుంది అనుకుంటున్నారు. వారు వేసుకున్న ఉత్తరీయంలాగా మారిపోతున్నాడు ఆదిశేషుడు, పాము కూసంలాగా. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన. తల కింద కాసేపు పడుకుంటే బాగుంటుంది. తల కింద ఏదైనా దిండు కావాలనుకుంటే ఆ దిండులాగా ఆయన శరీరాన్ని మరిచేసి పెట్టేస్తున్నాడు ఆదిశేషుడు. ఉపధాన. వర్ష ఆతపవారణం. ఎక్కడికైనా ఉత్సవాలు బయలుదేరుతున్నారు, వెళుతున్నప్పుడు వర్షం పడుతుంటే ఛత్రంలాగా ఉన్నాడు. ఎండ కొడుతోంది, ఇంకోనాడు బయలుదేరేటప్పటికీ ఆ ఎండ రాకుండా ఉండేట్టుగా ఛత్రంలాగా తయారవుతున్నాడు. ఇటువంటి పలు రకములైన ఆకారములతో వేరువేరు సమయాలలో కాకుండా ఒకే కాలంలో అన్ని రకాలైన శరీరాలను తాను స్వీకరించి భగవంతుడికి సర్వసేవలను చేస్తున్న మహానుభావుడు ఈయన గనక ఇన్ని సేవలను చేస్తున్నటువంటి దాసుడైనటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి శేష అనే పదం ఈయనకి ఆదిశేషుడికి అన్వర్థనామమైంది అన్నమాట. అట్లా ఆదిశేషుని వంటి ఆకారం కలిగి నిత్యం పత్యు పరిచరణత ఆదిశేషుని వెళ్ళే సర్వసేవలను మన వాళ్ళ మహాములు రంగనాథ స్వామికి చేస్తున్నారు. వర్ణతో నిర్మలత్వాత్. ఆదిశేషుని యొక్క వర్ణం వీరి యొక్క శరీరకాంతిలో కనపడుతోంది. వృక్ష వాచాం విబుధ సరితశ్చాతుర్యముద్గిరంత్య. ఆయన 1000 పడగలతో భగవద్రామానుజులు జైనులను వధించిన సమాధానం చెప్పడానికి కోసం ఒక్కొక్కళ్ళు వస్తుంటే వాదిస్తున్నారు. ఒక్కొక్కళ్ళం కాదు, మేము ఒకసారి 1000 మంది వస్తాం, మాతో వాదిస్తావా అన్నారు రామానుజుల్ని. ఆ ప్రాంతంలో ఉండినటువంటి మిథునసార గ్రామం అనేది ఉంది. ఆ ప్రాంతంలో ఉండినటువంటి జైనులు, బౌద్ధులు అందరూ కూడా ఒకేసారి అందరూ కూర్చుంటే తెర వేసుకొని 1000 ముఖాలతో ఒక్కొక్కళ్ళకి కావలసినటువంటి సమాధానాలన్నింటినీ వాళ్ళ సంశయాలు తీరేటట్టుగా సమాధానం చెప్పారంటే ఎవరు వారు? ఆదిశేషుని యొక్క స్వరూపమే. వృక్ష వాచాం విబుధ సరితశ్చాతుర్యముద్గిరంత్య.
ఇటువంటి నిన్ను ఆదిశేషుని యొక్క స్వరూపం అని దౌర్భాగ్యుని నేను మొదట తెలుసుకోలేకపోయాను అంటున్నారు పాపం ఈ ఆచార్యులు. శేష శ్రీమాన్ ఆదిశేషుడు ఈయన అని రఘుపతే అంతరేణాపి వాణీం రఘుపతే వాణీం అంతరేణ మా ఆరాధ్య దైవమై నా తిరువారాధనలో ఉన్నటువంటి రంగనాథ మా రామచంద్ర స్వామి చెప్పేంత వరకు తెలుసుకోలేకపోయాను. కానీ నేను ఇటువంటి వాడిని, కానీ మీ యొక్క ఆకారం సన్నివేశం ఇవన్నీ చూడటంతో మీరు సాక్షాత్ ఆదిశేషుని యొక్క తరంలా కావచ్చండి అని అందరూ ఊహిస్తారు. అటువంటి భావన మాత్రం నాకు మొదట కలక్కపోవడం నా దౌర్భాగ్యము అన్నారు. శేషశ్రీమానితి రఘుపతేరంతరేణాపి వాణీయం కో నామత్వాం వరవరమునే కోవిద నా అవగంతుం. ఈ తత్వాన్ని, మీ యొక్క శేషతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు, ప్రతివాడు కూడా తెలుసుకోగలడు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను అని ఆ వరవరం శతకంలో ఒక శ్లోకంలో చెప్తారు. అట్లా సుధానిధిమివ స్వైరస్వీకృతోదగ్ర విగ్రహం అనేటువంటి ఈ విగ్రహ సౌందర్యాన్ని చూసినప్పుడు సాక్షాత్ ఆదిశేషులేనేమో వీరు అని మనకు తెలుస్తుందన్నమాట. ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియౌ. విన్యస్యంతం ఇద్దరు పక్కన ఉన్నటువంటి స్వాముల భుజముల మీద తమ యొక్క శ్రీహస్తములో ఉంచుకొని మెల్లగా నడిచి వస్తున్నారు ఆలయానికి. పరివృష్య భవత్ప్రియౌ విన్యస్యంతం శనవీరై అంఘ్రీ మృదులౌ మేధినీతలే. భూమి మీద మెల్లమెల్లగా అడుగులను పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకు కూడా వ్యాఖ్యానంలో సమాధానం ఇస్తున్నారు. సన్యాసి అయినటువంటి వ్యక్తి కాషాయమును, యజ్ఞోపవీతమును, త్రిదండమును, జలపాత్రం అయినటువంటి కమడలం లాంటి దానిని నిత్యము ధరించి ఉండాలి అని ఉన్నది కదా. వీరన్నీ వదిలిపెట్టేసి ఒట్టి చేతులతోటి వాళ్ళ మీద భుజాల మీద చేసుకుని వస్తున్నారా? ఇదేమిటి వీరి సన్యాస నియమాలన్నీ వీరు పాటించడం లేదా అని కొందరు ఈ స్తోత్రం విన్న తర్వాత ఆక్షేపించారట. పండితులకి ఒక దుర్లక్షణం ఉంది నాలాంటి వాళ్ళకి. ఏమిటంటే ఇదేదో తప్పు ఉన్నట్టుంది, వ్యాకరణ సూత్రం ప్రకారం ఏమిటి ఇట్లా ప్రయోగించాడు అని నాకు వెంటనే తెలుస్తుంది. ఆ తప్పు తప్పు ఉంటే తప్పు తెలుసుకోవటం వేరు, తప్పు లేకపోయినా తప్పు చూపించాలని అహంకారంతో ఏదో వంకలతో చెప్పటం వేరు. అటువంటి వాళ్ళని పురోభాగి అని అంటారు శాస్త్రంలో. పురోభాగి అంటే లేని తప్పును ఉన్నట్టుగా చెప్పి దోషారోపణం చేసడం పురోభాగి లక్షణం. అంటే రంధ్రాన్వేషి అని మనం చెప్తుంటాం. వీడికి ఎప్పుడు వచ్చినా కానీ వీడికి రంధ్రాన్వేషణ లేకుంటే అక్కడ ఏం లోపం ఉంది, ఇక్కడ ఏం లోపం ఉంది, లోపాలను వెతకడం తప్ప మంచిని వెతకడం వీడికి ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ గొప్ప విశేషాలు ఉన్నాయని చెప్పడం కాదు, లోపాలను వెతకడమే వాడి పని. అట్లాగా కొందరు పండితులు ఈ స్తోత్రాన్ని చదవడంతో ఇందులో ఇదిగో ఆడవాహములు త్రిదండం లేకుండా వచ్చాడంటున్నారు. ఆయనకి త్రిదండం ఎక్కడో బారేసి వచ్చి ఆయన సన్యాసం ఏమిటి, సన్యాసి ధర్మాలను పాటించడం లేదా మన మహాములు అని కొందరు ఆక్షేపిస్తారు. వారి ఆక్షేపాలకు ఈ వ్యాఖ్యానంలో సమాధానం ఇస్తున్నారు. 2-3 రకాలుగా వ్యాఖ్యానంలో సమాధానం ఇస్తున్నారు. మామూలుగా ఒక సమాధానం, భగవత్ సన్నిధికి వెళ్ళిన తర్వాత వీరు దండం సమర్పించాలా లేదా, దండం సమర్పించిన తర్వాత మళ్ళీ చేతులు జోడించాలా లేదా, ఈ రెండును చేతిలో ఆ త్రిదండాన్ని ధరించినప్పుడు కుదురుతుందా? ఎవరైనా పెద్దలు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారిని మీరు చూడండి. వారు భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు త్రిదండాన్ని ఒక చోట కొంచెం ఎత్తైన పవిత్రమైన స్థలంలో ఉంచి వెళ్ళి దండం సమర్పించి చేతులు జోడించి ఏదో తమకు కావాల్సినటువంటి శ్లోకాలు ప్రార్థన చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ త్రిదండం పట్టుకొని వెనక్కి వెళతారు. ఆ త్రిదండ ధారణం అనేటటువంటిది ఎప్పుడూ అవసరమే. కానీ
వీరు కొన్ని కొన్ని సమయాలలో ఎట్లాగైతే త్రిదండ ధారణానికి మినహాయింపు చెప్పబడ్డదో పెరుమాళ సన్నిధికి వెళ్ళేటప్పుడు అప్పుడు, అట్లాగే వయస్సును బట్టి కూడా కొన్ని మినహాయింపులు చెప్పబడ్డాయి. కమండలాన్ని ఎక్కడికి పడితే అక్కడ నీళ్లు మోసుకెళ్ళాలి, ఇంకోడెవడో ఇంకో చోటుకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోవడం కాదు. వెంబడే తమ పవిత్రమైన జలాన్ని తామే మోసుకు వెళ్ళాలి. మరి అది మోసుకెళ్ళాలంటే వారికి ఒంట్లో శక్తి లేకపోతే ఆ ముసలాయన ఏం మోసుకెళ్తాడు? అటువంటి సమయాలలో భగవద్రామానుజులు మాకు 2 శిష్యులు ఉన్నారన్నారట. ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మాకు అష్టాక్షరి మహామంత్రోపదేశం చేయమన్నారు. వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు రామానుజుల గారు. ఆచార్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే నీకు ఒక్కడికి మాత్రమే చెప్తాను కానీ ఇంకెవరికి చెప్పనన్నారట. ఈ ఆచార్యుల వారు అన్నారట, నాకు 2 దండము కమండలము 2 ఉండాలి కదా, పాదుకలు 2 ఉండాలి కదా సన్యాసికి, అవి కూడా వదిలిపెట్టినామంటే ఎట్లాగండి అన్నారట. సరే వాటి 2 తెచ్చుకోమన్నారు. దండం 1, పాదుకలు 1. ఆ 2తోటి వచ్చారు వీరి దగ్గర విద్యను నేర్చుకోవటానికి. ఏమిటి ఆ 2? దండ స్థానంలోనేమో కూరస్థాయి వాళ్ళు ఉన్నారు, పాదుకల స్థానంలోనేమో పాదుకే యతిరాజస్య అని దాశరథి అని చెప్పబడేటువంటి మొదలయాండాలు. ఏమిటి వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు ఏమిటంటే, నాకు వారి పాదస్థానీయులు, నాకు వారి త్రిదండ స్థానీయులు, ఈ 2 వదిలిపెడితే నేను సన్యాసిని అట్లా అవుతాను, వారు నాకు ఎప్పుడూ ఉండాల్సిందే అని ఆచార్యుల వారికి సమాధానం చెప్పారట రామానుజుల వారు. అట్లాగా త్రిదండం అనేటటువంటిది భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు ధరించవలసినటువంటిదే. అయినా దానికి ఎట్లాగైతే భగవత్ సన్నిధిలో తీర్థప్రసాదాదులను తీసుకునేటప్పుడు కానీ, సాష్టాంగ ప్రణామాదులను చేసేటప్పుడు కానీ దాన్ని ఒకచోట ఉంచడం అనేటువంటిది ఒక ఆచారం ఉందో, అట్లాగే వయస్సును బట్టి దాన్ని భరించడానికి తగినటువంటి శక్తి లేకుండా 80-85 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి ఆ స్వామి అవన్నీ కూడా త్రిదండాన్ని ఇవన్నీ నువ్వు మోసుకురావాలంటే ఎట్లా మోసుకురాగలరు? మోసుకురాలేరు. అందుకని పక్కన శిష్యులకి దీన్ని ధరించడానికి చెప్పి ఒక వస్త్రం ఇచ్చి, అతను త్రిదండాన్ని ధరించడం కాదు నిజానికి, అతను సన్యాసి కాడు, శిష్యుడైనా అతను ఆ త్రిదండాన్ని ఒక పట్టు వస్త్రంతో పట్టుకొని ఆశ్చర్యులు వెంబడిస్తుంటాడు. ఇటువంటి మినహాయింపులు ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి కనుక ఎప్పుడూ త్రిదండం ధరించి ఉండాలి అనేటువంటి నియమానికి ఈ మినహాయింపులను గుర్తించి మనవాళ్ళ మహాములు కూడా ఆ త్రిదండం లేకుండా సన్నిధికి వస్తున్నారు అని అక్కడ సమాధానం చెప్తారు. వారు అంజలి బంధం చేసి ప్రార్థించాలి, 2 చేతులతోటి కూడా నమస్కారం చెయ్యాలి. పెరుమాళ సన్నిధికి వెళ్ళి సాష్టాంగంగా నమస్కరించిన తర్వాత లేచి 2 చేతుల్ని జోడించి ప్రార్థన చెయ్యాలి. అదేమిటి కనుక ఒక చేతిలో త్రిదండం పట్టుకొని ఇంకో చేతితో దండం పెట్టకూడదు అని అంటారేమో, అది తప్పది. ఏకహస్తంతో నమస్కారం చేయటం చాలా తప్పు అని ధర్మశాస్త్రాల్లో చెప్తున్నది. ఒకవేళ ఎవరైనా ఏకహస్తంతో నమస్కారం చేస్తే వెంటనే వాడి చెయ్యిని నరికేయమని కూడా ఉంది. అదిగో ధర్మశాస్త్ర శ్లోకం ఒక వ్యాఖ్యానంలో వారు చూపించారు. ఎవడైతే ఒకే హస్తంతో నమస్కారం చేస్తాడో, ఒక వస్తువుతో ఒక చేతితో దండం చేసుకుని ఒక చేతితో, లేకపోతే ఈ బేగ పట్టుకొని ఈ బేగ ఎవరైనా దూపేస్తాడేమో అని చెప్పి దాన్ని పట్టుకొని అయ్యా నమస్కారం ఒంటి చేతితో నమస్కారం చేస్తే అట్లా నమస్కారం చేయటం తప్పు కనుక వీరు 2 చేతులతో కూడా అంజలి బంధం చేయాలి కాబట్టి త్రిదండాన్ని పక్కన పెట్టారు. అది తప్పు కాదు పోమన్నారు సమాధానం. ఎట్లా అందువల్ల త్రిదండ ధారణం లేకుండా పారస్వత పాణిపద్మాభ్యాం పరిదృశ్య భవత్ ప్రియౌ, నీకు ఇష్టమైనటువంటి శిష్యుల్ని పక్కన పెట్టుకొని పరిదృశ్య భవత్ ప్రియౌ విన్యస్యంతం శనైరంఘ్రీ మృదులవు మేదినీ తలే, సుకుమారములైనటువంటి తన యొక్క పాదాలను వేసుకుంటూ మెల్లిగా వేస్తున్నారు. అమలాన కోమలాకారం అమలాన కోమలాకారం ఆతామ్ర విమల అంబరం, కాషాయ వస్త్రాన్ని ధరించి సుకుమారమైనటువంటి
చాలా వయస్సులో ఉన్నటువంటి వారు కనుక చాలా సుకుమారమైనటువంటి శరీర సౌష్ఠవం కలిగి ఆపీన విపులోరస్కం విశాలమైన వక్షస్సుతో అచీన విపులోరస్కం ఆజానుభుజభూషణం ఆ సమగ్రమైనటువంటి రూపాన్ని మొత్తం వర్ణిస్తున్నారు. భుజముల వరకు అంటే మోకాళ్ళ వరకు భుజాలు దీర్ఘంగా ఉండాలి. అది ఉత్తమ పురుషుడి యొక్క లక్షణం. మోకాళ్ళ వరకు ఆజానుబాహు భుజం అని రామచంద్ర స్వామిని మనం వర్ణిస్తడం శ్లోకాలలో చూస్తుంటామే. ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. ఉత్తమ పురుషుడు కాకపోతే అంటే దౌర్భాగ్యవంతులైతే శరీర లక్షణాలను బట్టే వీడు ఉత్తమ పురుషుడు కాడు, వీడి చేతి ఇంతవరకే ఉన్నాయి, పెద్ద పొడుగుగా ఆజానుభుజభూషణములు కావు, విశాలమైన వర్షస్థలం కాదు అని ఈ లక్షణాలను బట్టి వీడు సామాన్యమైన ప్రాణి, వీడి పాపకర్మాలను అనుభవించడానికి కోసం ఓ మనిషి రూపంగా పుట్టాడు కానీ వీడేం మహానుభావుడు కాడు అని మనం ఊహించుకోవచ్చు అన్నమాట. అజానుభుజభూషణం మృణాళతంతు సంతాన సంస్థాన ధవళత్యుషా శోభితం యజ్ఞసూత్రేణ నాభిబింబ సనాభినా. ఇక్కడ మరొక విషయం, కౌశేయేన సమింధానం స్కంధమూలావలంబిన అని చెప్పారు. కౌశేయం అంటే పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రాన్ని జాజు అని చెప్పబడేటువంటిదో లేకపోతే కేసరి పొడి అని అంటాం. కాశ్మీర కేసర స్తోమ అని చెప్పారు కదా, దానితో తీసి తడిపి ఆ వస్త్రాన్ని ఆ రంగుతోటి వీరు ఆ వస్త్రాన్ని ధరించుకొని నిత్యము ధరించాలి, సన్యాసి అయినటువంటి వాడు అని లక్షణం చెప్పబడ్డది. అటువంటి కౌశేయేన సమింధానం ఆ వస్త్రాన్ని ధరించి ఉన్నారు. కౌశేయ వస్త్రాన్ని ఆ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నారు. అది ఎట్లా ధరించారంటే స్కంధమూలావలంబిన అని కనపడుతుంది. అంటే ఈ భుజం మీద వేసుకొని వస్తున్నారు. ఇక్కడ స్కంధమూలావలంబిన అన్నప్పుడు ఒక విశేషం, ఆ వ్యాఖ్యానంలో ఆ విశేషాలన్నీ ఉంటాయి మనకు. భగవత్ సన్నిధికి వెళ్ళేటప్పుడు, భాగవత గోష్ఠికి వెళ్ళేటప్పుడు, భగవద్ ఆరాధనాదులను చేసేటప్పుడు, సేవాకాలం మొదలైనటువంటివి చేసేటప్పుడు వస్త్రాన్ని అడుగుకి చుట్టుకోవాలి. అట్లా కాకుండా తక్కిన సమయాలలో ఏ బజారుకో వీధిలోనో వెళుతున్నప్పుడు విలాసంగా వారు వీరు అందరూ కూర్చొని ఏదో ప్రసంగాలు చేస్తున్నప్పుడు సామాన్య సమయంలో తమ వస్త్రాన్ని భుజముల మీద వేసుకోవాలి తప్ప సన్యాసి అయినటువంటి వాడు కానీ భక్తుడైనటువంటి వాడు కానీ ఆలయంలోకి వెళ్ళినప్పుడు తక్కిన విధంగా భుజాల మీద కప్పుకొని ఇట్లా దర్జాగా ఉండకూడదు. నడుమున కప్పుకోవాలి వస్త్రాలను. దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు వీరు బజారులో వస్తున్నప్పుడు కూడా నడుముకి వస్త్రాన్ని చుట్టుకొని వస్తున్నారు అని వర్ణించలేదు. అట్లా వర్ణిస్తే ఈయనకి అసలు ధర్మశాస్త్రం తెలవదేమో ఈ కవి గారికి అని అనుకోవలసి వస్తుంది. స్కంధమూలావలంబిన కౌశేయేన అంటే స్కంధములు అంటే ఉపరములు, వీటి మీద ఆ ఉత్తరీయాన్ని వేసుకొని వస్తున్నారు అని అంటే ఆ కౌశేయాన్ని ఇతర సమయాలలో మామూలుగా బాహ్యంగా ఎక్కడికైనా భగవత్ సన్నిధికో ఎక్కడికో వెళుతున్న సమయంలో నడుముకొని చుట్టుకొని కాక పైన ఆవరణంగా వేసుకొని భుజముల మీద వేసుకొని రావాలి అనే అంశాన్ని ఆ ధర్మశాస్త్ర వాక్యం మనకు తెలుపుతోంది. ఒక ధర్మశాస్త్ర వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ప్రదక్షిణే ప్రణామే చ పూజాయాం హవనే తథా న కంఠగత వస్త్ర స్యాత్ దర్శనే గురుదేవయో. గురువు యొక్క సన్నిధిలో కానీ ఆచార్యుల యొక్క సన్నిధిలో కానీ దేవత యొక్క భగవంతుని యొక్క ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ భగవత్ సన్నిధిలో కానీ నా వస్త్రాన్ని పైన ఆవరణంగా ఉంచుకోకూడదు. అట్లాగే ప్రదక్షిణం చేసేటప్పుడు, ప్రణామేశ నమస్కారం చేసేటప్పుడు, పూజాయాం ఆరాధన చేసేటప్పుడు భగవంతుడికి ఆరాధన షోడశోపచారాలతో ఆరాధనాదులను చేస్తున్నప్పుడు, హవనే తథా హోమం చేస్తున్నప్పుడు నా కంఠగత వస్త్ర స్యాత్ వస్త్రాన్ని కంఠం మీద వేసుకొని చేయకూడదు. నా కంఠగత వస్త్ర స్యాత్ దర్శనే గురుదేవయో.
ఏమీ కాక ఆచార్యుల వారి దగ్గర కూర్చున్నాం, వారు కాలక్షేపం చెప్తున్నారు, మేము వింటున్నాం అనుకున్నప్పుడు కూడా ఆచార్యుల సన్నిధిలో శిష్యుడైనటువంటి వాడు నడువుకి గుడ్డను కట్టుకునే ఉండాలి, కానీ దానిపైన ఆచ్ఛాదనం చేసుకోకూడదు. ఒకవేళ ఆచార్యులతో సమానంగా వీరు కూడా శాలువలో గీలో బ్రహ్మాండంగా గురువుగారితో సమానంగా వేసుకొని ఉంటే వీరికి శిష్య లక్షణాలు తెలవవు. ఆచార్యులు పక్కన ఉంటే వారి పక్కన వీరు కూడా పెద్ద వస్త్రాలు వేసుకుని ఉంటాడా అని అనిపిస్తుంటుంది. అది తప్పు అన్నమాట. నా కంఠగత వస్త్ర స్యాత్ కనుక స్కంధమూలావలంబిగా ఇప్పుడు దారిలో వెళ్తున్నారు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది.